హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే ఓట్స్ ఇడ్లీ, హెల్దీ ఓట్స్ ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేం కావాలో చెప్తాను. ఈ కప్పుతోని 2 కప్స్ ఓట్స్ తీసుకుంటున్నా. ఓట్స్ తీసుకొని ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ అయినాయి. ఇప్పుడు మనం ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి. మంచి ఇట్లా పొడి పొడిగా ఫ్రై లాగా అయినాయి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు 2 కప్స్ ఓట్స్ తీసుకున్నాం కదా, అందుకనే 1 కప్పు మనం ఉప్మా రవ్వ తీసుకున్నాం. ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. రవ్వ కూడా మనకి ఇది డ్రై రోస్ట్ చేసుకున్నాం, మంచి బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇందులోకి మనము జీలకర్ర ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1/4 టీ స్పూను మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాం, కొంచెం కరివేపాకు, కొంచెం మెత్తగా దంచి పెట్టుకున్న ఒక చిన్న 1 ఇంచు అల్లము, ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకుంటున్నా. క్యాప్సికము ఏదో ఆప్షనల్, మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే అవి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్ కూడా ఆప్షనలే, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. ఏవైనా కూరగాయలు వేసుకోవచ్చు, దీంట్లో ఇవే వేసుకోవాలని ఏమి ఉండదు. బఠానీ 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూను పసుపు వేద్దాం. కొంచెం మంచి కలర్ఫుల్గా కనబడుతుంది అన్నట్టు పసుపు వేస్తే. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్ గ్రేట్ చేసి వేసుకుంటున్నా. ఇవి లైట్గా మనకు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఓట్స్ని కొంచెం బరకగా పట్టుకుందాము, మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా మామూలుగా పట్టుకుందాము. బ్లెండ్ చేసుకుందాం. ఇది బ్లెండ్ చేసుకున్న ఓట్స్ని ఇందులో వేసేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ వేసేసుకుందాం. రవ్వ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులోకి మనం ఈ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులోకి వేసేసుకుందాం. ఒక గుప్పెడంతా కొత్తిమీర, అంటే 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసుకుందాం. ఇందులోకి రుచికి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మనం ఇప్పుడు ఈ పౌడర్లకి 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి ఒక 1 కప్పు వాటర్ వేసుకోవాలి. కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. 1/2 టీ స్పూను ఈనో కూడా వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్ మనము ఇడ్లీ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈ బ్యాటరు 10-15 మినిట్స్ అయిందని ఇప్పుడు దీన్ని మనము ఇడ్లీ పాత్రలోకి వేసుకుందాము. ఇడ్లీ ప్లేట్స్లోకి దీంట్లో కొంచెం ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకొని గ్రీజ్ చేసుకోవాలి. ఇట్లనే మిగతా ప్లేట్లు అన్నిటిలోకి వేసుకొని కుక్కర్లో వాటర్ 1.5 గ్లాస్ వాటర్ ఇందులోకి మనము ఈ మిగతా ఇడ్లీ ప్లేట్స్ కూడా పెట్టుకొని ఇందులో లోడ్ చేసుకోవాలి.
ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ పెట్టుకున్నా కదా, ఇప్పుడు మనం ఇది 8 to 10 minutes కుక్ చేసుకోవాలి. ఒక 2 minutes హైలో పెట్టి మిగతా టైము మీడియం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇడ్లీ అయిపోయిందండి, 10 minutes అయిపోయింది. ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీని బయట తీసుకొని ఒక 2 minutes ఉంచాలి, లేకపోతే మనం తీసుకున్నప్పుడు కొంచెం అతుక్కున్నట్టు వస్తుంది. చూసారా అండి, మంచిగా వచ్చేసినాయి, అన్నీ మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లకు తీసుకుందాము. ఓట్స్ ఇడ్లీ రెడీ అయిందండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, హెల్దీ డైట్ చేసే వాళ్ళు కూడా ఆయిల్ ఫ్రీ, ఆయిల్ కొంచెమే వేసుకుంటాం, తినొచ్చు, అందరు తినొచ్చు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరికైనా మంచిగా డైజెషన్ అవుతుంది. ఇది ఈ చట్నీ పల్లీల చట్నీ లేకపోతే పుట్నాల చట్నీతో తినాలి, తింటే బాగుంటుంది. నేను పుట్నాల చట్నీ ఇంకొక వీడియో వేసి పెట్టిన, మీరు ఆ వీడియో చూడండి చట్నీ ఎట్లా చేయాలన్నది. ఇది కంపల్సరీ ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.